ప్రజలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా సిపిఎం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు చర్చలు జరుగుతున్నాయని 2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి అరకు ఎంపీతో పాటు గాజువాక స్థానాల్లో వామపక్ష పార్టీలు పోటీలో ఉంటాయని, ప్రజలంతా ప్రజా సమస్యలతో పాటు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ పార్టీలకు మద్దతు తెలియజేయాలన్నారు. నీతిని, ఈ దుర్నీతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో ఈ నేరంలో తెలుగుదేశం, జనసేన కూడా భాగం అయిపోతున్నాయి. ఈరోజు ఒక్కదాని విషయంలో కూడా మాట్లాడే వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే దాని గురించి మాట్లాడరు. రేపు 17వ తేదీ ఏదో మొత్తం పేలిపోయే ప్రకటనలు చేస్తారని ఊహించే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్లలో చైనా అని వచ్చి ఒక ప్రకటన చేస్తే మోసం చేయటం కాదని అడుగుతున్నాం. ఏం ప్రకటనలు చేస్తారు? ఓట్ల కోసమేగా మీ ప్రకటనలు. ఓట్ల కోసం ఊరించితే జనం పొంగిపోవాలా? ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఈ కూటమి పేరుతోటి ప్రజలను ఓట్లు అడుగుతారు మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇక్కడ విశాఖపట్నంలో కనీసం రైల్వే జోన్ పెట్టగల పరిస్థితి లేదు. మన విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ క్యాంపస్ పెట్టగలిగినటువంటి పరిస్థితి లేదు. పోలవరానికి నిధులు లేవు. రాజధాని అడ్రస్ లేకుండా పోయింది. రాజధాని ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి ఇది ఈ విద్రోహ కూటమిని, బీజేపీ నాయకత్వంలో సాగుతున్న కూటమి ఇది. వాళ్ళే రాసుకున్నారు, మేము డైనమిక్ మోడీ నాయకత్వంలో సాగుతున్నాం. ఈ రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో సాగుతున్నామంటే చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. మోడీ నాయకత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి పనిచేస్తారనమాట. కాబట్టి రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎవరికి అప్పచెప్పదలుచుకున్నారు? దీన్ని ఎలా మీరు వినాశనం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నాం. ఇట్లా మైనార్టీల పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ సిఐఏ తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతుంటే నోరెత్తి మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రోజు నేను మైనార్టీలను ఉద్ధరించడానికే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీ సోదరులు అంటూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడతారు. ఏమైనా దీర్ఘాలన్నీ ఇప్పుడు సిఐ రూల్స్ చేస్తే ఏమైంది? నీ మైనార్టీలు ఏమయ్యారు? గుర్తు రావటం లేదా? మాట్లాడే దమ్ము లేదా? ధైర్యం లేదా? ప్రశ్నించేటువంటి శక్తి లేదని అడుగుతున్నాం. ఢిల్లీ పాలకులు ఇద్దరు కూడా ఊడిగం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మొన్న మేదరమెట్లో సబ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఢిల్లీ ముందు మోకరిల్లారు అన్నారు. ఢిల్లీ ముందు మోకరిల్లారా? మోడీ ముందు మోకరిల్లారా? బీజేపీ ముందు మోకరిల్లారా? బీజేపీ, మోడీ పేరెత్తి చెప్పలేనటువంటి చేతకాని వాళ్ళు సిగ్గుపడాలి. కనీసం బీజేపీ నాయకత్వంలో ఉన్న టీం ఇక్కడ, వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ ఎన్డీఏ రేపు ఎన్నికల్లో మీ మీద పోరాడుతున్నది. మీరు బీజేపీని ఓడించమని చెప్పకుండా, మోడీని ఓడించమని చెప్పకుండా, వాళ్ళు చేసిన తప్పుడు పనుల గురించి చెప్పకుండా మీరు ఎవరిని ఓడిస్తామని చెబుతారు? మరి ఎన్నికలు ఏం పోరాటం చేస్తారు? ఇద్దరు పోయి ఢిల్లీలో రేపు పొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీని బలపరుస్తారా? నిజంగా ఇక్కడ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని ఓడించి మేము వస్తామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత కూడా ఆ కూటమికి మద్దతు ఇవ్వకూడదు, ఎన్నికల తర్వాత కూడా ఆ కూటమికి మద్దతు ఇవ్వము అని చెప్పే ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి లేకపోతే ఎందుకు వేయాలి నీకు ఓటు? ఇదే కూటమి పోయి మోడీని బలపరిచి, నువ్వు పోయి మోడీని బలపరిస్తే మీకు ఎందుకు ఓటేయాలి? ఇది సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. అందుకని ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలతో జనాన్ని గందరగోళానికి గురి చేయొద్దు. తెలుగు ప్రజలు చైతన్యవంతులు. అందుకని ఈ రాష్ట్రంలో ఈ బీజేపీ కూటమిని ఓడించేదానికి వైసీపీకి సత్తా లేదు. వైసీపీ కూడా వాళ్ళతో పాటు లాలూచి పడిపోతున్నది. వైసీపీ కూడా మోడీ పల్లకి మోస్తున్నాడు. అందుకని బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడేటువంటి సత్తా వైసీపీకి లేదు. అది ఇండియా బ్లాక్ మాత్రమే ఉన్నది. అందుకని బీజేపీని ఓడించాలనుకునే వాళ్ళు, విద్రోహకరంగా ఉన్న ఈ కూటమిని వద్దు అనుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలను బలపరచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ పార్టీలు అనేక రాష్ట్రాలు ఈరోజు ఒప్పందాలు చేసుకొని పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే పార్టీ
ఇంకా మన ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలు ఉన్నాయి, ఇండియా బ్లాక్ పార్టీలే కాకుండా ఇక్కడ మన జై భారత్ నేషనల్ పార్టీ ఉంది, ఇంకా ఇతర కొంతమంది చిన్న ఎక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి.